బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిజామాబాద్ కానిస్టేబుల్ హత్య కేసు నిందితుడు రియాజ్ మృతి చెందినట్లుగా తెలుస్తోంది. కానిస్టేబుల్ను హత్య చేసిన రియాజ్ను నిన్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనికి గాయాలు కావడంతో జీజీహెచ్కు తరలించారు. అక్కడ ఇవాళ చికిత్స పొందుతూ రియాజ్ చనిపోయాడు. జిల్లాలో కానిస్టేబుల్ను కత్తితో దారుణంగా చంపిన కేసు సంచలనంగా మారింది. అయితే హత్య చేసిన తర్వాత నిందితుడు పారిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతని కోసం ప్రత్యేక బృందాలుగా గాలింపు చర్యలు చేపట్టారు. ఆదివారం నిందితుడు రియాజ్ పట్టుబడినట్టుగా పోలీసులు వెల్లడించారు. పోలీసుల ప్రకటన తర్వాతే రియాజ్ మృతిపై స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ అడిగి తెలుసుకుందాం. సాయి చెప్పండి. సో పోలీసులు ప్రకటన ఎప్పుడు వెలువరించే అవకాశం ఉంది? రియాజ్ చనిపోయారని ధృవీకరించవచ్చా? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? సరే, దీపావళి రోజున తెలంగాణలో ఒక సంచలన వార్త మనకి ఇప్పుడు కనిపిస్తుంది. అయితే నిజామాబాద్లో ఎవరైతే మోస్ట్ వాంటెడ్ థీఫ్ దొంగగా ఉన్నటువంటి రియాజ్ మృతి చెందినట్లు, ఇది ఎన్కౌంటర్లో చనిపోయినట్టయితే ప్రస్తుతం వార్తలు వస్తున్నాయి. అయితే రియాజ్ను నిన్న నిజామాబాద్ అర్బన్ పోలీసులు పట్టుకున్నారు. నిన్న అయితే అతను కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో భాగంగా ఇప్పటికే పరారీలో ఉన్నాడు. అతను రియాజ్ అనేటువంటి వ్యక్తి 24 సంవత్సరాలు, అతను మోస్ట్ వాంటెడ్ దొంగ. అనేక ద్విచక్ర వాహనాలు, చైన్ స్నాచింగ్లు ఇవన్నీ చేస్తూ కూడా ఇతర రాష్ట్రాలలో తిరుగుతూనే ఉంటాడు. ఇతనిపైన ఇప్పటికే 40 పైగా కేసులు ఉన్నాయి. అయితే ఇప్పటికే గత వారంలో ఎవరైతే నిజామాబాద్లో ఒక ద్విచక్ర వాహనాన్ని రియాజ్ దొంగలిస్తున్నాడు అనేటువంటి వార్త రావడంతో CCS కానిస్టేబుల్గా ఉన్నటువంటి ప్రమోద్ అతని మేనల్లుడితో కలిసి రియాజ్ను పట్టుకోవడానికి వెళ్ళాడు. పట్టుకొని అతన్ని బైక్ పైన ఎక్కించుకొని పోలీస్ స్టేషన్కి తరలించేటువంటి క్రమంలో ప్రమోద్ కానిస్టేబుల్ను వెనకాల నుంచి కత్తితో పొడవడంతో ప్రమోద్ కానిస్టేబుల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. ప్రమోద్ కానిస్టేబుల్ 42 సంవత్సరాల వయసు ఉంటుంది. అయితే అప్పుడు రియాజ్ అక్కడి నుంచి పారిపోయాడు. అప్పటి నుంచి కూడా డీజీపీ శివధర్ రెడ్డి ఆదేశాల మేరకు అటు పూర్తిగా నిజామాబాద్ పోలీసులు రియాజ్ కోసం జల్లెడ పడుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం పూట రియాజ్ ఒక చోట ఉన్నాడనేటువంటి సమాచారం వచ్చింది. అది అయితే నిజామాబాద్ అర్బన్ అయినటువంటి అక్కడ సారంగాపూర్ ప్రాంతంలో ఒక లారీ క్యాబిన్లో, అంటే ఒక పాడైపోయినటువంటి ఒక లారీ క్యాబిన్లో తలదాచుకున్నాడు రియాజ్ అనేటువంటి సమాచారంతో పోలీసులు అక్కడికి వెళ్ళారు. అక్కడికి పోలీసులు వస్తున్నారనేటువంటి సమాచారంతో రియాజ్ అక్కడ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అటుగా వైపు వెళ్తున్నటువంటి ఒక సివిలియన్ ఆసిఫ్ అనేటువంటి వ్యక్తిని లిఫ్ట్ అడగా కూడా ఆసిఫ్ ఆ రియాజ్ గురించి తెలియకుండా లిఫ్ట్ ఇచ్చాడు. కొద్ది దూరం వరకు వెళ్ళగానే పోలీసులు ఆసిఫ్ వైపు పిలిచి కేకలు వేయడంతో ఆసిఫ్కు ఒక విషయం అర్థమైంది. ఇతను లిఫ్ట్ ఇచ్చినటువంటి వ్యక్తి అతనికి సంబంధించి ఏదో అనుమానం ఉంది అనేటువంటి విషయంలో ఆసిఫ్ బైక్ నుంచి దించేశాడు. సో ఆసిఫ్కి రియాజ్కి మధ్య పెనుగులాట జరిగింది. నిన్న కొంత ఆసిఫ్ పైన, సివిలియన్ పైన కూడా కత్తిపోట్లు పొడిచాడు రియాజ్. సో ఈ క్రమంలో భాగంగా వెంటనే స్పాట్కి చేరుకొని పోలీసులు రియాజ్ను పట్టుకున్నారు. ఆ ఇద్దరిని కూడా నిన్న హాస్పిటల్కి తరలించాము అనేటువంటి చెప్పారు. నిన్ననే ఎన్కౌంటర్ జరిగినట్టు అనేక వార్తలు వచ్చాయి, కానీ నిన్న నిజామాబాద్ సిపి వాటిని ఖండించాడు. కానీ కాసేపటి క్రితమే చికిత్స పొందుతూ మృతి చెందినట్టు కొన్ని వార్తలు మళ్ళీ బయటకు వచ్చాయి. సో మరి మృతి అయితే చెందాడు, అది ఎన్కౌంటర్లో చనిపోయాడా లేకపోతే చికిత్స పొందుతూ చనిపోయాడా అనేటువంటిది మళ్ళీ పోలీసులు ప్రకటించాలి. అయితే సాయి, సో రియాజ్కి కూడా చాలా బాగా గాయాలయ్యాయి, తీవ్ర గాయాలు ఉన్నాయి, అందుకే హాస్పిటల్లో చేర్చామని అన్నారు. సో కమిషనర్ కూడా అతను ప్రాణాలతోనే బ్రతికున్నాడు, ఎలాంటి ఎన్కౌంటర్ వార్తలని నమ్మొద్దు అనే రీతిలో కూడా ఆయన చెప్పినట్టుగా కూడా మనం చూస్తున్నాం. అయితే నరహంతకుడిగా రియాజ్ని చూస్తున్నారు. చాలా కేసులు ఇతని మీద ఉన్నాయి. బెయిల్ నుంచి వచ్చిన ప్రతిసారి కూడా నేర చరిత్రని ఆయన కొనసాగిస్తూ వస్తున్న క్రమంలో సో ప్రస్తుతం పోలీసుల ప్రకటన వచ్చే వరకు క్లారిటీ ఉందా, లేకపోతే రియాజ్ మృతి పట్ల ఇంకేమన్నా అనుమానం కనిపిస్తోందా? కాసేపటి క్రితమే ఈ వార్తలు వచ్చినటువంటి సమయంలోనే నిజామాబాద్ అయితే హాస్పిటల్లో రియాజ్కు రేడియాలజీ డిపార్ట్మెంట్లో టెస్టులు చేసేటువంటి క్రమంలో అతను పక్కన ఉన్నటువంటి ఏఆర్ కానిస్టేబుల్ వెపన్ తీసుకుంటుండగా లాక్కునే ప్రయత్నం చేసుకొని తప్పించే ప్రయత్నం చేయగానే అయితే పోలీసులు అతనిపైన ఎన్కౌంటర్ జరిపారనేటువంటి కొన్ని వార్తలు ఉన్నాయి. మరి ఆ వార్తలు నిజమేనా లేకపోతే నిన్న జరిగినటువంటి పెనుగులాటలో కత్తితో గాయాలైనాయి కాబట్టి అతను చికిత్స పొందుతూ చనిపోయాడా? సో ఈ రెండిట్లలో క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తానికి ఎన్కౌంటర్ జరిగినట్టయితే చాలా స్పష్టంగా ప్రస్తుతానికైతే సమాచారం వస్తుంది. ఎన్కౌంటర్ అంటే ఖచ్చితంగా అక్కడ ఎవరైతే ఏఆర్ కానిస్టేబుల్ వెపన్ లాక్కుని మళ్ళీ పారిపోయే ప్రయత్నం చేశాడు కాబట్టి ఒకవేళ ఆ వెపన్ రియాజ్ చేతిలోకి వస్తే మళ్ళీ అక్కడ సివిలియన్స్ పైన దాడి చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఎన్కౌంటర్ అనేటువంటి ఈ విధంగా పోలీసులు చేస్తారు. మరి అందులో భాగంగానే మరి ఈరోజు మళ్ళీ కాల్పులు ఏమైనా హాస్పిటల్లో జరిగి రియాజ్ మృతి చెందాడా అనేటువంటి తెలియాల్సి ఉంది. ఎందుకంటే నిన్న ఎన్కౌంటర్ జరిగినట్టు వార్తలు వచ్చినటువంటి సమయంలోనే నిజామాబాద్ కమిషనర్ సాయి చైతన్య వాటిని ఖండించాడు. ఎక్కడ ఎన్కౌంటర్ జరగలేదు, అతన్ని ప్రాణాలతోటే పట్టుకున్నాము, హాస్పిటల్కి తరలించాము. అయితే మేజర్గా
గాయాలయ్యాయి, అతనితో పాటు సివిలియన్కు కూడా గాయాలయ్యాయి అని చెప్పాడు. మరి ఇప్పుడు గాయాలు అయితే వాటికి చికిత్స పొందుతూనే చనిపోయాడా లేకపోతే మళ్ళీ హాస్పిటల్లో ఎన్కౌంటర్ జరిగింది అనేటువంటి తెలియాల్సి ఉంది. మొత్తానికి ఎన్కౌంటర్ జరిగినట్టయితే వార్తలు వస్తున్నాయి. మరి వాటిని అటు పోలీసులు మరి ఇప్పుడు ఏ విధంగా ప్రకటిస్తారో చూడాల్సి ఉంది. అటు ఇప్పటికే అటు నిజామాబాద్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి అలాగే నిజామాబాద్ కమిషనర్ కావచ్చు ప్రస్తుతానికి హాస్పిటల్కి చేరుకుంటున్నారు. డీజీపీ శివధర్ రెడ్డి కూడా వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరి మొత్తానికి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్గా ఉన్నటువంటి రియాజ్ అయితే మృతి చెందాడు. అతని పైన అనేక కేసులు ఉన్నాయి. అతను ఒక దొంగతనానికి వెళ్ళినప్పుడు కానీ బైక్ దొంగతనానికి వెళ్ళినప్పుడు అడ్డం ఎవరైనా వస్తే వారిని కూడా పొడవడానికి చంపడానికి వారిపైన దాడి చేయడానికి వెనకాడాడు. ఒక బుల్లెట్ కనిపిస్తే అతని మనసాగదు, బుల్లెట్ను మొత్తంగా కూడా దొంగలించి అయితే చాసిస్ నంబర్లు వీటి నంబర్లన్నీ చేంజ్ చేసి ఇతర రాష్ట్రాల్లో అమ్మేస్తాడు. అలాగే చైన్ స్నాచింగ్లు చేసినప్పుడు ఎవరైనా అడ్డం వస్తే వాటిని వాళ్ళను అంతమొందిస్తాడు. సో ఇంతటి నేర రికార్డు ఉంది. అతను నిజామాబాద్ ప్రాంతానికి చెందినటువంటి వాడు. అతని ఫ్యామిలీలో ఉన్నటువంటి అతని బావమరిది పైన కూడా ఈ విధంగా ట్రాక్ రికార్డు ఉంది. సో ఇట్లా దాదాపు 40 పైగా కేసులు ఉన్నాయి. ఏకంగా ఒక కానిస్టేబుల్ ప్రమోద్ హత్యకు కారణమయ్యాడు. గత వారం క్రితమే ప్రమోద్ను పట్టుకునే ప్రయత్నం అయితే రియాజ్ను పట్టుకునేటువంటి ప్రయత్నంలో సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ కూడా మరణించినటువంటి పరిస్థితి. సో ఇప్పటికే ఈ ఘటన పైన రాష్ట్ర పోలీసులు మొత్తంగా కూడా సీరియస్గా ఉన్నారు. ఎందుకంటే ఒక దొంగ చేతిలో ఒక కానిస్టేబుల్ మరణించడం అనేటువంటి తీవ్ర సంచలనంగా కలిగించింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏమయ్యాయి అనేటువంటి ఒక క్వశ్చన్ ప్రతిపక్షాలు చేశాయి. సో మరి ఇందులో భాగంగా పోలీసు పైన ఆటోమేటిక్గా ప్రెషర్ ఉంటుంది. ఒక దొంగ ఇంత దారుణానికి ఒడగొడుతున్నాడు అనేటువంటి ఉద్దేశంతో మరి ఏం చేస్తారు పోలీసులు అనేటువంటి క్వశ్చన్. సో అందులో భాగంగానే మరి ఎన్కౌంటర్ జరిగిందా ఏంటో అనేది చూడాల్సి ఉంది. అయితే సార్ ఎన్కౌంటర్ జరిగిందంటూ పలు మీడియాలో ప్రసారం కావడంతో మీడియా పైన కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. తప్పుడు ప్రచారం చేసిన వాళ్ళని ప్రసారం చేసిన వాళ్ళపై కూడా చర్యలు ఉంటాయని కూడా పోలీసులు ప్రకటించడం మనం చూసాం. సో ప్రస్తుతం అయితే వినిపిస్తున్న వార్తల్ని కేవలం ఒక స్పెక్యులేషన్గానే చూడాల్సిన అవసరం ఉంటుందా? పోలీసు నుంచి ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉందా? ఉంటే కనుక ఎప్పుడు మాట్లాడే అవకాశం ఉంది? సాయి చైతన్య ముందుకొచ్చి మాట్లాడతారా? ఖచ్చితంగా దీనిపైన నిజామాబాద్ కమిషనర్ సాయి చైతన్య క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. మరి ఇప్పుడు ఆయన హాస్పిటల్ లోపలికి వెళ్ళాలి, పరిశీలిస్తున్నారు. అక్కడ ఘటన మొత్తాన్ని కూడా పరిశీలించిన తర్వాత మరి ఆఫ్టర్ మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఎక్కడైనా ఎన్కౌంటర్ జరిగిన తర్వాత దాన్ని పోలీసులు ఎన్కౌంటర్ జరిగిందని ఒప్పుకోరు. ఏదైనా కోర్టులో మళ్ళీ చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి ఎదురు కాల్పుల్లో ఏదైనా ఆత్మరక్షణ కోసం చంపాము, ఆత్మరక్షణ కోసం దాడిలో భాగంగా ఈ విధంగా జరిగింది అనేటువంటిది ఒక నరేషన్ ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మరి అందులో భాగంగానే ఇప్పుడు మరి నిజామాబాద్ కమిషనర్ ఏ విధమైనటువంటి స్టేట్మెంట్ ఇస్తారనేటువంటి చూడాల్సింది. ఎందుకంటే అక్కడ రియాజ్కు సెక్యూరిటీగా ఉన్నటువంటి ఏఆర్ కానిస్టేబుల్ వెపన్ను లాక్కునేటువంటి ప్రయత్నంలో మళ్ళీ పెనుగులాటలో ఇప్పుడు కాల్పులు జరిగాయనేటువంటి వార్తలు ఉన్నాయి. లేదు నిన్ననే జరిగినటువంటి దాడిలో రియాజ్ ఇప్పుడు మృతి చెందాడనేటువంటి 2 వార్తలు ఉన్నాయి. సో ఈ 2 వార్తలను కన్ఫర్మ్ చేయాల్సినటువంటి అవసరం ఇప్పుడు నిజామాబాద్ కమిషనర్ సాయి చైతన్య పైన ఉంది. మనం గతంలో అంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత అయితే మోస్ట్ అయితే సంచలన ఎన్కౌంటర్లు చూసినటువంటిది అయితే నల్గొండ ఆలేరు దగ్గర సిమి ఉగ్రవాది వికారుద్దీన్ ఎన్కౌంటర్ చేశాం. ఆ తర్వాత షాద్నగర్ దగ్గర నయీముద్దీన్ అన్నటువంటి అతని వ్యక్తి అయితే ఎన్కౌంటర్ చూసాం. ఆ తర్వాత షాద్నగర్ దగ్గరనే ఎవరైతే దిశ కేసులో 4 ఎన్కౌంటర్లు కూడా చూసాం. సో ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒక మోస్ట్ వాంటెడ్ కేసెస్లలో ఉన్నటువంటి రియాజ్కి సంబంధించినటువంటి ఎన్కౌంటర్ చూస్తాం. మరి దీనిపైన నిజామాబాద్ కమిషనర్ సాయి చైతన్య ఏ విధమైనటువంటి ప్రకటన ఇస్తారు, పోలీసులు దీన్ని ఎట్లా సమర్థించుకుంటారు, అతని మరణానికి గల కారణాలు ఏంటి, పోస్ట్ మార్టం తర్వాత వచ్చేటువంటి రిపోర్ట్ ఏంటి, ఇవన్నీ కూడా పోలీసుల ముందు ఉన్నటువంటి ఇప్పుడు ఛాలెంజెస్. రైట్. ఆసిఫ్ పరిస్థితి ఏదైనా అప్డేట్ ఉందా సాయి? చివరిగా ఆసిఫ్ కూడా తీవ్ర గాయాలయ్యానని చెప్తున్నారు. నిన్న ఆసిఫ్ అతన్ని మధ్యలో పెనుగులాట జరిగింది. ఆసిఫ్ కూడా అతన్ని పట్టుకునేటువంటి ప్రయత్నం చేశారు. సో ఆసిఫ్ మీద కూడా చాలా తీవ్ర గాయాలైనాయి. ఇంతవరకు ఆసిఫ్ పరిస్థితి ఏంటనేటువంటి పోలీసుల నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు. నిన్న రియాజ్ని అదుపులోకి తీసుకున్నామనేటువంటి ఒక ప్రకటన మాత్రమే, ఒక 5 లైన్ల ప్రకటన ఇచ్చారు. పూర్తిగా అతనికి సంబంధించినటువంటి విజువల్స్ కానీ నిన్న పట్టుకుని తీసుకునేటువంటి వెళ్ళేటప్పుడు కూడా ఎటువంటి విజువల్స్ రాలేదు. ఒక ఫోటో సర్క్యులేట్ అయింది రియాజ్ని అరెస్ట్ చేసినట్టు, కానీ అది పాత ఫోటో, అతను ఎప్పుడో గతంలో అరెస్ట్ అయినప్పుడు వచ్చినటువంటి ఫోటోగా అయితే ఒక సమాచారం ఉంది. మరి నిన్న అతన్ని అయితే ఆ స్పాట్లో సారంగాపూర్లో రియాజ్ను పట్టుకొని అంబులెన్స్లో తీసుకెళ్లేటప్పుడు కూడా అతనికి గాయాలయ్యాయని చెప్పారు, కానీ అతని విజువల్స్ ఎక్కడ రాలేదు. మరి ఇప్పుడు అతనికి సంబంధించినటువంటి గాయాలు ఎక్కడెక్కడ అయ్యాయి, ఏ విధంగా చనిపోయాడు, నిన్న జరిగినటువంటి కత్తిపోట్లతోటే రియాజ్ చనిపోయాడా, నిన్న అసలు కత్తిపోట్లు ఏ విధంగా జరిగాయి నిన్న అనేటువంటి తేలాల్సింది. ఎందుకంటే సివిలియన్ ఆసిఫ్ అనేటువంటి వ్యక్తి రియాజ్ అనే దొంగను పట్టుకోవడానికి ప్రయత్నించాడు. అప్పుడే పోలీసులు వెళ్ళారు. మరి ఆ సమయంలో బుల్లెట్ రియాజ్కు పోలీసుల నుంచి ఏమైనా తగిలిందా, నిన్ననే జరిగిందా, లేకపోతే ఇప్పుడు ఏఆర్ కానిస్టేబుల్ వెపన్ లాక్కునేటువంటి ప్రయత్నంలో భాగంగా రియాజ్ని ఇప్పుడు ఎన్కౌంటర్ చేశారా అనేటువంటి క్లారిటీ రావాలి. అయితే సాయి, సో అది బుల్లెట్ గాయమా లేదంటే ఆసిఫ్ అనే వ్యక్తి తనని పట్టుకోవడానికి ట్రై చేసిన దాంట్లో వాళ్ళిద్దరి పెనుగులాటలోనే రియాజ్కి చాలా గాయాలు అయ్యాయి అనేది చాలా వార్తాపత్రికల్లో కూడా ఈరోజు వార్త మనం చూసాం. అయితే అది బుల్లెట్ గాయం అని ఎక్కడా కూడా సో వార్తలో లేదు. సో అది బుల్లెట్ గాయమా లేదంటే వాళ్ళిద్దరి పెనుగులాటలో ఇతని కత్తితో దాడి చేసిన నేపథ్యంలో ఆసిఫ్ కూడా అతనిపై రియాజ్పై దాడి చేశాడా అనే క్లారిటీ కూడా లేదు. సో అతని మరణం ఆ గాయాల కారణంగా జరిగిందా అనేది మరి వైద్యులు కూడా నిర్ధారించవచ్చు. మరి వైద్యులు ఏదన్నా బులెటిన్ విడుదల చేసే అవకాశం ఉందా?
ఖచ్చితంగా దీనిపైన కాసేపట్లో అయితే పోలీసుల నుంచి అధికారిక ఒక ప్రకటన వచ్చేటువంటి అవకాశం ఉంది. కాసేపటి క్రితమే అంటే 12:50కి ఎన్కౌంటర్ జరిగింది. మరి ఇప్పుడే నిజామాబాద్ కమిషనర్ ఉన్న సాయి చైతన్య కూడా మొత్తం సంఘటనా స్థలాన్ని పరిశీలించడానికి వెళ్ళారు. మరి అక్కడ ఏఆర్ కానిస్టేబుల్ అతనికి సెక్యూరిటీగా ఉన్నటువంటి కానిస్టేబుల్ వెపన్ లాక్కొని పారిపోయే ప్రయత్నంలో భాగంగా ప్రస్తుతం ఇప్పుడు అయితే ఆ రేడియాలజీ డిపార్ట్మెంట్లో ఆ వెపన్ తోటే రియాజ్ను కాల్చారు అనేటువంటి అంటే ఎన్కౌంటర్ జరిగింది అనేటువంటి ఒక వార్తలు ఉన్నాయి. మరి దీనిపైన ఖచ్చితంగా పోలీసుల నుంచి ఒక ప్రకటన వచ్చేటువంటి అవకాశం ఉంది. మరి కాసేపట్లో అలాగే పోలీసులు వైద్యుల నుంచి కూడా ఎట్లా గాయాలు జరిగినాయి ఏంది అనేటువంటి ఒక ప్రకటన కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా రియాజ్ ఎన్కౌంటర్ జరిగితే అతని శరీరం పైన బుల్లెట్ గాయాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. మరి బుల్లెట్ గాయాలతో చనిపోయాడా లేకపోతే కత్తితో చంపారా అనేటువంటిది కూడా ఇవన్నీ కూడా కత్తితో పోట్లతో ఇవన్నీ చనిపోయాడు అనేటువంటి తెలియాల్సి. మొత్తానికి అతను మాత్రం మోస్ట్ వాంటెడ్ క్రిమినల్గా ఉన్నాడు. తెలంగాణ రాష్ట్రంలో అనేక చోట్ల ద్విచక్ర వాహనాలు చైన్ స్నాచింగ్ ఇవన్నీ చేస్తూ ప్రజలను బెంబేలి తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఒక కరుడుగట్టిన రౌడీ షీటర్ ఆరిఫ్ను నరికి చంపిన కేసులో కూడా రియాజ్ ప్రధాన నిందితుడిగా ఉన్న క్రమం కూడా మనం చూస్తున్నాం. రౌడీ షీటర్స్ని టార్గెట్గా ఎంచుకోవడం, ఆధిపత్య పోరులో తనే ఎక్కువ నంబర్ 1గా ఉండాలనే ఒక ఆశ కూడా రియాజ్కి ఉంది అనేది కూడా చాలా సందర్భాల్లో చాలామంది మాట్లాడిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అయితే బెయిల్పై విడుదల అయిన తర్వాత కూడా నేర ప్రవృత్తినే ఆయన కంటిన్యూ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. 24 ఏళ్ల వయసులో ఈ రకంగా రియాజ్ మారడానికి కారణం ఏంటి అనేది ఏమన్నా వినిపిస్తోందా? వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరన్నా మాట్లాడారా సాకిరే? చిన్ననాటి నుంచే రియాజ్ అనేటువంటి వ్యక్తి నిజామాబాద్ ప్రాంతానికి చెందిన వ్యక్తే. కానీ అక్కడ నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లో మొత్తంగా కూడా బైక్ దొంగతనాలు, చైన్ స్నాచింగ్లు వీటన్నిటి కూడా అలవాటు పడ్డాడు. అనేక మార్లు పోలీసులకు చిక్కాడు. అయితే పోలీసులు పట్టుకునేటువంటి క్రమంలో కూడా వివిధ కేసెస్లలో పోలీసులపైనే దాడి చేసి వెళ్ళిపోయినటువంటి సంఘటనలు ఇవి ఉన్నాయి. అతని ప్రవర్తన, అతని ఆలోచన కూడా ఆ విధంగానే ఉంటుంది. అడ్డం ఎవరైనా వస్తే వాళ్ళని కొట్టి చంపైనా సరే అతను వెళ్ళిపోవాలి అనేటువంటి ఒక ఉన్మాదంతో అతను రియాజ్ ఉన్నాడు అనేటువంటిది అనేక సంఘటనల ద్వారా మనకు అర్థమవుతుంది. గత వారం క్రితం కూడా ఏకంగా అయితే పట్టుకున్నటువంటి అతను రియాజ్ దొంగతనం చేస్తున్నటువంటి సమయంలో పట్టుకున్నటువంటి కానిస్టేబుల్ ప్రమోద్ని హత్య చేశాడు. ప్రమోద్ చనిపోయాడు. ప్రమోద్ పిల్లలకు వీళ్ళందరికీ కూడా పోలీస్ శాఖ అండగా ఉంటుందని కూడా ప్రకటించడాన్ని మనం చూసాం. సో మరి ఇట్లా అడ్డం వచ్చిన వాళ్ళందరినీ కూడా అంతమందించి వెళ్ళిపోవాలి అనేటువంటి క్రమం. అలాగే మీరు అన్నట్టు అతను ఎవరైతే అతని కాంటెంపరీ దొంగలు వీళ్ళంతా ఉంటారో అందులో భాగంగా నేనే ముందు ఉండాలి అనేటువంటి ఒక నేర స్వభావం అతనిలో ఉండడం. సో వరుసగా దొంగతనాలు చేయడం, చైన్ స్నాచింగ్ చేయడం ఇవన్నీ కూడా అతను పెట్టుకున్నాడు. ఇట్లా పెట్టుకొని ఇతర రాష్ట్రాలలో అమ్మేయడం, సో ఇట్లా సొమ్ము చేసుకోవడం ఇది. అలాగే పారిపోవడంలో కూడా అతను ఆరితేరి ఉన్నాడు అనేటువంటి కూడా మనకు తెలుస్తుంది. నిన్న దాదాపు వారం రోజుల నుంచి కూడా నిజామాబాద్ పోలీసుల కళ్ళు కప్పుతూ అక్కడక్కడే తిరుగుతున్నాడు. సో ఇట్లా పారిపోయి మళ్ళీ దొంగతనాలకు ప్రయత్నించడం ఇవన్నీ కూడా చేస్తున్నాడు. ఈ క్రమంలో భాగంగానే అతను నిన్న పోలీసులు పట్టుకున్నామనేటువంటి చెప్తున్నారు. మరి పట్టుకున్న తర్వాత అతనికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలకు చికిత్స పొందుతూనే మరి ఇప్పుడు చనిపోయాడు అనేటువంటిది పోలీసుల నుంచి వస్తున్నటువంటి వర్షన్. మరి అందులో అది నిజంగానే గాయాలతో చనిపోయాడా లేకపోతే హాస్పిటల్లో ఎన్కౌంటర్ జరిగిందా? ప్రస్తుతం ఈ విషయం మాత్రం ఒకటి క్లారిటీ రావాల్సి ఉంది. అది రైట్, ఆల్రెడీ డీజీపీ అనౌన్స్ చేసినట్టుగా తెలుస్తోంది. కాల్చి అతన్ని హతమార్చినట్టుగా ఎన్కౌంటర్ జరిగింది అనేది కూడా ఒక వార్త వస్తుంది. సో నిర్ధారించాల్సిన అవసరం ఉంది, కన్ఫర్మ్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఏ రకమైన నేర ప్రవృత్తికి అలవాటు పడ్డ ఈ ప్రస్తుతం రియాజ్ ఎన్కౌంటర్లో హతమయ్యాడు అనేది మాత్రం వినిపిస్తోంది. ఎలా చూడాలి సాయి కిరణ్? అంటే ఏదైనా నిజంగా అభంశుభం తెలియని అమ్మాయిల మీద అఘాయిత్యాలు చేసేవాళ్ళని కానీ లేకపోతే నిజంగా పోలీసులపైనే దాడి చేసి వాళ్ళని హత్య చేస్తున్న వాళ్ళని ఏ రకంగా ఉంటుంది పోలీసుల వ్యవహార శైలి? ఈ పద్ధతిని, ఈ నేర ప్రవృత్తిని చూసే విధానం ఏ రకంగా ఉంటుంది? ఒక రకమైన ఇంకా ఇతను మారడు అనే క్రమంలోనే ఈ రకమైన చర్యలు తీసుకుంటారా, లేదంటే నిజంగానే ఒక వెపనో లేకపోతే ఇంకోటో లాక్కుని పారిపోయే ప్రయత్నంలోనే ఎన్కౌంటర్ జరిగి ఉంటుంది అనుకోవచ్చా? ఎలా చూడాలి సాయి? ఎస్ హరి, మనం అనేక నేరస్తులను ఇన్నేళ్ళు క్రైమ్ రికార్డులో ట్రాక్ రికార్డు చూస్తూనే ఉన్నాము. మొన్నటికి మొన్న మనం రాష్ట్రంలో కూడా చూసాం. బత్తుల ప్రభాకర్ అనేటువంటి మోస్ట్ వాంటెడ్ దొంగ. అతను కూడా కాలేజీలలో దొంగతనాలు చేయడము, ఇతర రాష్ట్రాల్లో గోవాలో విల్లాలు కొనుక్కోవడము, ఇట్లా వాళ్ళు ఒక జల్సా జీవితం గడుపుతుంటారు. వాళ్ళు దొంగలు ఏదైతే దొంగతనం చేసినటువంటి సొమ్మును కూడా వెంటనే ఖర్చు చేయడం, లగ్జరీ లైఫ్కి అలవాటు పడడం, ఇట్లాంటి ఒక స్వభావం వాళ్ళలో ఉంటుంది. అందులో భాగంగానే 24 ఏళ్లే కేవలం రియాజ్కు. సో మరి అతను ఇప్పటికే 40 కేసుల్లో కూడా నిందితుడిగా ఉన్నాడు. అతను కూడా మోస్ట్ వాంటెడ్గా ఉన్నాడు. ఎవరైనా పోలీసులు పట్టుకునేటువంటి సమయంలో వాళ్ళపైన దాడి చేసి పారిపోయేటువంటి ఒక నేర స్వభావం ఉన్నటువంటి వ్యక్తి. సో పోలీసులు ఇంతటి దొంగలను చూసినప్పటికీ కూడా వాళ్ళలో మార్పు తీసుకురావాలని ప్రయత్నిస్తారు. వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి ఏదైనా ఉపాధి కల్పించి వాళ్ళని మారేటువంటి ప్రయత్నం పోలీసులు చేస్తారు. కానీ ఇక్కడ పోలీసులు అతను రియాజ్ను పట్టుకునేటువంటి క్రమంలో ఏకంగా ప్రమోద్ అనేటువంటి కానిస్టేబుల్ని హత్య చేయడంతో రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డితో సహా ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా సీరియస్గా ఉంది. ఎందుకంటే ఒక కానిస్టేబుల్ అతన్ని పట్టుకొని తీసుకెళ్లేటువంటి క్రమంలో ఈ విధంగా
హత్య చేయడాన్ని పోలీసులు మొత్తం కూడా ఆగ్రహంతో ఊగిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో మరి రియాజ్ నిన్న అరెస్ట్ చేస్తున్నటువంటి సమయంలో కూడా మరి ఏ విధంగా గాయాలు జరిగాయి? నిన్ననే ఎన్కౌంటర్ జరిగినటువంటి అనేక వార్తలు వచ్చాయి. సారంగపురం ప్రాంతంలో కొంత అలికిడి, అక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా పూర్తిగా ఏదో జరిగింది అనేటువంటి ఒక పెద్ద ఎత్తున వార్తలు ఇవన్నీ కూడా రావడంతో పోలీసులు అయితే దాన్ని ఖండించారు నిన్న. కానీ రియాజ్కు నిన్న ఖచ్చితంగా నిన్ననే ఎన్కౌంటర్ జరిగింది అనేటువంటి ఒక వార్తలు వచ్చాయి. కానీ మళ్ళీ ఇప్పుడు కాసేపటి క్రితం చూస్తే కూడా నిజామాబాద్ హాస్పిటల్లో అతను పక్కన ఉన్నటువంటి సెక్యూరిటీ వెపన్ను తీసుకుంటుంటే ఇప్పుడు ఎన్కౌంటర్ జరిగినట్టు మళ్ళీ వార్తలు వస్తాయి. సో మొత్తానికైతే ఒక నేరస్తుడు, ఒక కరడు కట్టినటువంటి నేరస్తుడు అయితే మృతి చెందాడు. అతని వల్ల ఎంతోమంది అటు చైన్ స్నాచింగ్స్ కావచ్చు, గాయాలైన వాళ్ళు, బుల్లెట్లు బండి కోల్పోయిన వాళ్ళు, ఆస్తి నష్టం ఇవన్నీ కూడా జరిగినటువంటి పరిస్థితి. ఇట్లా ఆస్తి నష్టమే కాకుండా ఏకంగా ఒక కానిస్టేబుల్ ప్రాణం పోవడానికి కూడా కారణమైనటువంటి రియాజ్ ఇప్పుడు మృతి చెందాడు. మరి ఈ రియాజ్ మృతి పైన పోలీసుల ప్రకటన మాత్రం అందరూ వెయిట్ చేస్తున్నారు. రియాజ్ ఏ విధంగా చనిపోయాడు, అతని ఒంటిపైన ఎటువంటి గాయాలు ఉన్నాయి, అతన్ని ఏ విధంగా ఈ మృతికి ఏ విధమైనటువంటి కారణాలు తేలాల్సి ఉంది. ఓకే సాయి, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.